ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు తేదీ 30/3/2025 ఆదివారం. మన కలియుగానికి పాడ్యమి ఆది రోజు కావున యుగాది క్రమేణా ఉగాది పండగగా మారినది. ఈ నూతన సంవత్సరం మనకంతా కూడా శుభం కలగాలి అంటే శత్రు సంహారతి ఒక్కళ్ళు కూడా గంగా స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు ప్రతి ఇంటి గుమ్మానికి మామిడాకులతోని మంగళ తోరణములు బిగించాలి. స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములు లేదా ఉతికిన వస్త్రములను ధరించాలి. విఘ్నాలు ఆటంకములు దూరం కావడానికి తొలుత విఘ్నేశ్వరుని పూజ, ఇష్టదేవత ఆరాధన, గురువు బ్రాహ్మణ వందనము, తల్లిదండ్రులకు సూర్యునికి నమస్కరించాలి. ఇంటి దేవునికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పూజా కార్యక్రమాన్ని ఆరాధించాలి. ఈ యొక్క పుణ్యదినమందు వేప పువ్వు, లేత మామిడి ముక్కలు, ఇంగువ, లవణం, కొత్త చింతపండు పులుసుతోని పచ్చడిని సేవించాలి. ఇది షడ్రుచులు అంటే 6 రుచుల పదార్థములు కావున రోగములు రావు, ఆరోగ్యంగా ఉంటారు. అనుకూలమైన ప్రదేశం నందు కానీ దేవాలయం నందు కానీ విప్రోత్తముని ద్వారా పనికిరాదు. ఈ సంవత్సరం 2 నెలలు మాత్రం భారీ వర్షాలనేటివి ఉంది. అంటే అతివృష్టి లేనప్పుడు మాత్రం వర్షాలనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. కురిస్తేనేమో వర్షం ఎక్కువగా కురుస్తుంది, కురవకుంటే మాత్రం వర్షం అనేది కురవదు. అలాగే ఈ సంవత్సరం 12 రాశుల యొక్క ఆదాయము వ్యయము. మొదటగా మేషరాశి. మేషరాశి వాళ్లకు 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 7 అవమానం. ఆదివారం అనేది ఘాతవారం మేషరాశి వాళ్లకు. అలాగే వృషభ రాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. శనివారం ఘాతవారం. తదుపరి మిథున రాశి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. సోమవారం ఘాతవారం. కర్కాటక రాశి 8 ఆదాయం, 2 వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం. బుధవారం ఘాతవారం. సింహరాశి వాళ్లకు 11 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. శనివారం ఘాతవారం సింహరాశి వాళ్లకు. తదుపరి కన్యా రాశి 14 ఆదాయం, 2 వ్యయం, 6 రాజపూజ్యం, 6 అవమానం. శనివారం ఘాతవారం. తులారాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. తులారాశి వాళ్లకు గురువారం ఘాతవారం. వృశ్చిక రాశి వాళ్లకు 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 2 అవమానం. శుక్రవారం ఘాతవారం. వృశ్చిక రాశి వాళ్లకు 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 2 అవమానం. శుక్రవారం ఘాతవారం. ధనస్సు రాశి వాళ్లకు 5 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 5 అవమానం. శుక్రవారం ఘాతవారం.
మకర రాశి వాళ్లకు 8 ఆదాయం 14 వ్యయం, 4 రాజపూజ్యం, 5 అవమానం, మంగళవారం ఘాతవారం. కుంభరాశి వాళ్లకు 8 ఆదాయం 14 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం, గురువారం ఘాతవారం. మీనరాశి వాళ్లకు 5 ఆదాయం 5 వ్యయం, 3 రాజపూజ్యం, 1 అవమానం, శుక్రవారం ఘాతవారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మొదటగా చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం రాజు అనేవాడు రవి అంటే సూర్యుడు. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులు అనేటివి చాలా ఘోరంగా ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే మంత్రి అనేవాడు చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశునాయకుడు యముడు. ఈ సంవత్సరం రాజు అనేవాడు సూర్యుడిగా వచ్చింది కాబట్టి, మంత్రి అనేవాడు చంద్రుడిగా వచ్చింది కాబట్టి కొన్ని ఒడిదొడుకులు అనేటివి మన రాష్ట్రంలో ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతాయి. అలాగే వర్షాడక ప్రమాణం నీలమేఘం నిరాలంభ అల్పన వృష్టిరనర్ఘత అశోసంచ జీవానాం నీలమేఘం స్వలక్షణం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో నీలనామం గల మేఘం వలన అల్పవృష్టి, గాలి, వెలలు తగ్గును. అంటే కురిసినప్పుడు వర్షం చాలా కురుస్తుంది, కురవకుంటే మాత్రం వర్షం కురవదు. శిష్టయోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం అడకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. దశభాగే సముద్రేషు పర్వతేషు సప్తచ ద్వౌ భాగౌ భూమి పర్జన్య ద్వైవం వర్షతి శితాత్రత. అంటే 6 యోజనములు గల విస్తీర్ణము, 100 యోజనములు ఉన్నతమైనది, అడకము దైదీప్యమానముగా ఈ వర్షం అనేది 10 భాగాలు సముద్రం మీదే పడుతుంది. సంవత్సరం ఎక్కువగా వర్షం అనేది సముద్రం పైన 10 భాగాలు, 7 భాగాలు కొండలు, గుట్టలు, పర్వతముల పైన, కేవలము 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షం అనేది కురుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము నీటికి కొరత అనేది చాలా ఉంటుంది. నీటిని ప్రజలందరూ కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే 10 భాగాలు సముద్రం పైన, 7 భాగాలు కొండల పైన, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడుతుంది ఈ సంవత్సరం వర్షాలు. అలాగే ఈ సంవత్సరం 12 రాసులు, 12 నదులకు సంబంధించింది. ఒక్కొక్క నదికి ఒక్కొక్క రోజు పుష్కరములు అనేటివి వస్తాయన్నట్టు. ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరములు అనేటివి వస్తున్నవి. 14/5/2025 ఉదయం 9:18 బృహస్పతి గురువు మిథున రాశి లోపల ప్రవేశించుట వలన సరస్వతీదేవి నదికి పుష్కరములు అనేవి వస్తున్నవి. ఈ సరస్వతి నది అనేది అంతర్వాహిని, అంటే మనకు గంగా, యమున, గోదావరి లాగా కనబడదు. అంతర్వాహిని అంటే కనబడకుండా ఈ సరస్వతి నది అనేది ప్రవహిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరములు అనేటివి సంభవిస్తాయి. అలాగే ఈ పుష్కరము లోపల 12 రోజులు 33 కోట్ల దేవతలు ఆ నది లోపల ఉంటారు. కాబట్టి పెళ్లిలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు పనికిరావు. ఈ పుష్కర సమయం లోపల చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానము, దాన ధర్మము, స్నానము చేసిన ఎడల పితృదేవతల యొక్క ఆశీస్సులు, రక్ష అనేది మనకు కలుగుతుంది. గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో ఒక్క గ్రహణం కూడా మనకు లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం 2 గ్రహణాలు మనకున్నవి. ఒకటి 7/9/2025 శతభిష నక్షత్రము ఆదివారం రోజున ఈ కుంభరాశికి చంద్రగ్రహణం అనేది వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. 2వ గ్రహణం పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ 3/3/2026 పుబ్బ
నక్షత్రం, కర్కాటక లగ్నం, సింహరాశి యందు చంద్రగ్రహణం అనేది వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు రెండవ గ్రహణాన్ని చూడద్దు, కుంభరాశి వాళ్ళు మొదటి గ్రహణాన్ని చూడకూడదన్నట్టు. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోభ్యద, అంత్యశూన్యే ఫలం స్వప్నం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్. ప్రతి ఒక్కరికి కూడా కందాయ ఫలములు ఈ సంవత్సరము పొదుపు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టాలనేటివి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉందన్నట్టు. గత సంవత్సరం మాత్రం చాలా ఘోరంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ సంవత్సరం మాత్రము రియల్ ఎస్టేట్ చాలా పుంజుకునే అవకాశం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే బంగారం పైన ఎవరైనా పెట్టుబడులు పెడితే మాత్రం అధిక లాభాలు అనేవి వస్తాయన్నట్టు. బంగారం పైన, రియల్ ఎస్టేట్ పైన ఎటువంటి వ్యాపారాలు పెట్టినా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ₹1,00,000 పైన తులం బంగారం పెరిగే అవకాశం అతి తొందరలో, అతి త్వరలోనే ఉంది. కాబట్టి బంగారం పైన, భూముల పైన పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఈ సంవత్సరం వస్తాయి. అలాగే ఈ సంవత్సరము మేషరాశి వాళ్లకు ఆగస్టు వరకు బాగుంది, తర్వాత కొంచెం మధ్య రకంగా ఉంది. మళ్ళీ దాని తర్వాత ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ బాగుంటుంది మేషరాశి వాళ్లకు. మేషరాశి వాళ్లకు లక్కీ నెంబర్ 9, ఆదివారం అనేది గాతవారం. వృషభ రాశి వాళ్లకు ఇప్పటి నుండి ఆగస్టు వరకు బాగలేదు, మళ్ళీ 2 నెలలు బాగుంటుంది. చివరిలో ఫిబ్రవరి, మార్చిలో వృషభ రాశి వాళ్లకు చాలా బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళ లక్కీ నెంబర్ 6వ నెంబర్. మిథున రాశి వాళ్లకు ఈ జన్మస్థానంలో శని 12వ స్థానంలో ఉండడం వలన ఆగస్టు వరకు బాగలేదు, మధ్యలో బాగుంటుంది, చివరిలో మళ్ళీ బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కొద్దిగా దూర ప్రయాణాలను తగ్గించుకుంటే చాలా మంచిది. 5వ నెంబర్ లక్కీ నెంబర్ మిథున రాశి వాళ్లకు. కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క రాశి అనేది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. గత సంవత్సరం చంద్రశేఖరరావు గారికి గ్రహచార రీత్యా బాగలేక కొద్దిగా ఆరోగ్య సమస్యలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురైనాయి. ఈ సంవత్సరం మాత్రం ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బ్రహ్మాండంగా గురువు 11వ స్థానంలో ఉన్నాడు. సాక్ష్యంతో సహా చూపిస్తున్నాం, 11వ స్థానంలో ఉన్నాడు. మళ్ళీ పూర్వ వైభవంగా, మళ్ళీ పెద్ద ఎత్తున ఎదిగి చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు అదృష్ట సంఖ్య 5వ నెంబరు, 11వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. చివరిలో ఒక 2 నెలలు మాత్రం ప్రయాణముల విషయంలో కొద్దిగా ధన నష్టం అనేది ఉంది. కాబట్టి సింహరాశి వాళ్లకు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. గాతవారం శనివారం లక్కీ నెంబర్ 1. తదుపరి కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు బ్రహ్మాండంగా ఉంది. గురువు బాగున్నాడు, శని కూడా చాలా బాగుంది. తదుపరి చివరిలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కొద్దిగా కష్టాలు అనేటివి తొలగిపోతాయి. తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి 6 నెలలు బాగలేదు, 6 నెలల తర్వాత చివరిలో బాగుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు తులారాశి వాళ్లకు ఎక్కడ పెట్టినా మన్ను ముడితే బంగారం లాగా ధనలాభము, గృహలాభము, భోజన సౌఖ్యం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్లకు అదృష్టంగా 9వ స్థానంలో గురువు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అనేవి వస్తాయి. ధనస్సు రాశి వాళ్లకు ఈ మధ్యలో 4 నెలలు బాగలేదు, 4 నెలల తర్వాత సంవత్సరాంతం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే శుక్రవారం గాతవారం. మకర రాశి వాళ్లకు ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ వరకు చాలా బాగుంది. తదుపరి 2 నెలలు బాగలేదు, చివరిలో మళ్ళీ బ్రహ్మాండంగా ఉంది.
కుంభరాశి వాళ్లకు గత సంవత్సరం ఏలినాటి శని ప్రభావం వలన చాలా కష్టాలు నష్టాలు ఆరోగ్య సమస్యలుండే. ఈ సంవత్సరం మట్టుకు నవంబర్ తర్వాత బ్రహ్మాండంగా ఉంది. గురువారం గాతవారం లక్కీ నెంబర్ 8. మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం అర్ధాష్టమంగా 6 నెలలు బాగలేదు, తర్వాత చివరిలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రవారం అనేది గాతవారం. అలాగే ఈ సంవత్సరం మన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో జన్మ లగ్నం అనేది మీన లగ్నం. లగ్నాదికి అధిపతి గురువు. తృతీయంలో శని దృష్టి చాలా ప్రభావంగా ఉంటుంది. భాగ్యాధిపతి కుజుడు. కర్కాటకంలో చంద్రుడు. అష్టమములో శని. శుక్ర బుధ రాహుల కలయిక చేత భారతదేశం లోపల స్వల్ప వృష్టి గురించి ఈ సంవత్సరం బాధాకరమైన విషయం ఏంటంటే, రైతులకు కొంత నిరాశ. అంటే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు కొద్దిగా పంటలు వేసేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేయాలి. రైతులకు కొద్దిగా నిరాశ. కొన్ని చోట్లనేమో అతివృష్టి, కొన్ని చోట్లనేమో అనావృష్టి. పడితేనేమో వర్షాలు ఎక్కువగా పడతాయి, పడకపోతే మాత్రం వర్షాలు అనేటివి అసలే పడవన్నట్టు. సాహిత్య రంగము విద్యారంగంలో పెను మార్పులు జరుగుతాయి ఈ సంవత్సరం. కళాకారులకు చాలా బ్రహ్మాండంగా ఉంది. క్రికెట్ రంగం కానీ చెస్ రంగం కానీ ఇటువంటి రంగాలలో మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టాపనలు విశ్వవ్యాప్తం చేసి మనకు చాలా బంగారు పథకాలు ఈ సంవత్సరం క్రీడా రంగంలో వస్తాయి. అలాగే భారతీయ వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. మన భారతదేశంలో పెట్టుబడి పెట్టేదానికంటే బయట దేశాలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చి విశ్వవ్యాప్తంగా ఆదాయం అనేది బాగా సమకూరుతుంది. అలాగే ఈ సంవత్సరం పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు చాలా పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా పెట్రోల్ పంపుల వ్యాపారం చేస్తే ద్రవ పదార్థాలు పెట్రోలు, డీజిలు, గ్యాసు, నూనె ఇటువంటివి లిక్విడ్ వ్యాపారాలు చేస్తే మాత్రం చాలా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అలాగే స్త్రీ శిశు సంక్షేమం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఐటీ టెక్నాలజీ రంగాలలో మన భారతదేశం నూతన ఆవిష్కరణలు చేస్తారు. అలాగే భారత త్రివిధ దళ రక్షణ వ్యవస్థ మరియు పటిష్టమవుతుంది. అతివృష్టి, పంట నష్టము, సముద్రముల లోపల అలజడి అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగం వారికి ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా రంగం లోపల పెట్టుబడులు పెడితే అధిక ఆదాయము, దానితో పాటు పేరు ప్రఖ్యాతలు, డబ్బు అనేది బాగా వస్తుంది. సినిమా రంగం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే క్రీడా రంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. నిత్యావసర ధరలు పెరుగుతాయి. పువ్వులు, పండ్లు, పాలు, నూనె ధరలు ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. మొత్తానిగా చూసుకుంటే గత క్రోధీనామ సంవత్సరం లోపల ఆ క్రోధీనామ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చెడు దృష్టితోని పట్టుపట్టినట్టు చేసి అన్ని విధాలు కూడా మనకు నష్టాలే జరిగినవి. అంటే ధరలు పెరగడం, వర్షం ఇబ్బంది కావడం, రాజకీయ కల్లోలాలు జరగడం, చాలా అనావృష్టి జరిగింది. ఈ సంవత్సరం మాత్రం విశ్వావసునామ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండి అన్ని విధాలు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మాత్రం తక్కువగా ఉన్నవి, ధరలు మాత్రం అధికంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లల చదువు విషయం లోపల కూడా మధ్యస్థంగా ఉంటుంది. పురుషుల కంటే కూడా స్త్రీలకు మాత్రం అత్యధిక ర్యాంకులు, తర్వాత ఉన్నత స్థానానికి వెళ్తారు. అలాగే ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖము, సంతోషము, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మధ్యలో చెప్పినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతిపిత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రం గత సంవత్సరం బాగాలేదు. ప్రతి ఒక్క అయ్యగారులు పంతులని చెప్పినాము. ఈ సంవత్సరం మాత్రం ఆరోగ్య సమస్యలు లేకుండా, అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఇచ్చేస్తూ రాజకీయంలో కూడా కొద్దిగా పెను మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే చాలా రకంగా ఇది పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మన తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత గారికి కూడా ఒక్క శ్రీరామ నవమి ఒక వారం దాటితే అమ్మగారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మన తారక రామారావు గారికి జూలై నెల నుండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అనేది చాలా అభివృద్ధి చెందింది. అన్ని విధాలు కూడా మంచి జరిగింది, అన్ని విధాలు కూడా శుభం జరిగింది. ఈ మధ్యలో కొన్ని ఒడిదొడుకులు, కష్టాలు, సమస్యలు, బాధలు అనేటివి జరిగినవి. ఇప్పుడు మాత్రం ఒక 2 నెలల నుండి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సహనా భవతో సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి